అన్నా చెప్పరా. ఇటీవల వచ్చిన వీడియో ఏమైనా చూసావా నువ్వు? ఏం వీడియోరా? ఇన్స్టాగ్రామ్ లో ఇదే ఇద్దరు వృద్ధ దంపతులు చనిపోయి 20 రోజులు అయ్యాక కూడా ఆ స్మెల్ కి పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తే కిటికీ డోర్ తీసి లోపల ఇద్దరు వృద్ధ దంపతులు చనిపోయి ఉన్నారు. అవునా? అంటే ఎన్ని రోజులు నేను చనిపోయి? 20 days అవుతుంది. నువ్వు చూసే ఉంటావు ఉన్నా ఈ వీడియో. నేను చూడలేదు తమ్ముడు. ఏమన్నా అవగాహన ఉందా దీని గురించి? ఒరే, నేను ఒక్క మాట చెప్తాను రా, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పన్నా. ఎప్పుడైతే డబ్బు 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 అని గర్వంతో విర్రబీగే వాళ్ళకి ఒక్కటే చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే మనతో పాటు మన డబ్బుతో పాటు మన పిల్లల పెంపకాన్ని ఎలా పెంచాలో తెలుసా? ఎప్పుడైనా సరే పిల్లల్ని మనకు డబ్బు ఉంది, మావాడికి ఏం తక్కువ, మావాడు శుభ్రంగా బతికేస్తాడు అని చెప్పేసి వాడిని సోమరిపోతు చేసేది మన తల్లిదండ్రులే లేరా? అరే మనకు అంత ఆస్తుంది ఇంత ఆస్తుంది అని చెప్పేసి వాళ్ళ మనసులో గట్టిగా ఆ డబ్బు గురించి పడేసరికి ఎక్కడికి వెళ్ళినా నాకేంటి, నాకు డబ్బు ఉంది అని గర్వంతో బతకటం వల్ల ఆ డబ్బే చివరాఖరికి తల్లిదండ్రులు కూడా దూరం చేస్తుందిరా. అయితే నువ్వు చెప్పిన దాంట్లో ఏంటంటే డబ్బు ఉంది కదా అని చెప్పేసి తన కొడుకు బాగుండాలి అని చెప్పేసి చాలా బాగా చదివించిన తర్వాత విదేశాలకు పంపించుంటారు. ఆ విదేశాలకు పంపించడం వల్ల ఈ డబ్బు అనేది తల్లిదండ్రులు ఎందుకు దూరం చేస్తుందనంటే వాళ్ళు చనిపోయి 20 రోజుల తర్వాత కూడా తెలియలేదని అంటే కేవలం ఆ తల్లి కొడుకుల మధ్య బంధం ఎంత దూరం పెరిగిందని అంటే ఈ డబ్బు వల్లే. ఎప్పుడైతే మన బిడ్డల్ని డబ్బు కాకుండా మనుషుల విలువలను తెలియపరిచి ఎప్పుడైతే నలుగురిలో మనం ఉండాలి, నలుగురితో పాటు ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే మనం బిడ్డలకు మనం నచ్చ చెప్పుకుంటూ పోతామో ఆ రోజు ఆ పిల్లలకి విలువను అనేది తెలియజేయాలి ఫస్ట్. అలాగే ఎప్పుడైతే అరే వాడితో తిరగొద్దు వీడితో తిరగొద్దు వీడి చండాలుడు అని అంటారు, కరెక్టే. నేనున్నాను రా, రౌడీలతో తిరిగాను, రాజకీయవేత్తలతో తిరిగాను, లాయర్లతో తిరిగాను, పోలీసు వాళ్ళతో తిరిగాను, అన్ని తిరిగినా గానీ మా నాన్న ఏమంటాడో తెలుసా? మా వాడు దొంగలతో తిరిగినా కూడా దొంగల బుద్ధులు రాలేదని అంటాడు. ఎందుకు తెలుసా? అది మనం ఆలోచించే ఆలోచనలో, మనం చూసే భావనలో ఒకటి ఉంటదిరా. ఎప్పుడైనా సరే తమ బిడ్డలకి డబ్బు ఉంది అని చెప్పేసి నా కొడుకు ఇలా బతకాలి అలా బతకాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటది తల్లిదండ్రికి. కానీ ఆ డబ్బుతో పాటు మానవత్వ విలువలను ఎప్పుడైతే మన కొడుకులకు గాని మన బిడ్డలకు గాని ఎప్పుడైతే నేర్పిస్తామో అప్పుడు తల్లిదండ్రుల బంధాన్ని పెరిగింది. అలాగే ఈ రోజుల్లో డబ్బు డబ్బు అని పెంచి ఆఖరికి తల్లిదండ్రుల్ని హాస్టల్లో పడేసి వెళ్ళిపోయే పిల్లలు ఉన్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రి ఆత్మకు శాంతించాలని చెప్పేసి ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి తల్లి తండ్రి అనేది విలువ ఇప్పుడు తెలియదురా. ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? అదే బాధ తన బిడ్డలకి తనకు పెడతారు చూసావా, ఆ రోజు తెలిసిద్దిరా తల్లిదండ్రి విలువ. కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బులు చూపించి కొడుకులను పెంచడం కన్నా మానవత్వ విలువలను చూపించి పెంచడం అనేది చాలా గొప్పది.